మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఆరోగ్యాలు బాగున్నాయా? మీరు, మీ బిడ్డలు, మీ యొక్క కాంగ్రిగేషన్స్ అన్నీ కూడా క్షేమంగా ఉండాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 13వ వచనము చివరి లైన్ చూద్దాము. చూడండి. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. న్యాయమును బట్టి లోకమునకు, లోకములో ఉన్నటువంటి పోకడకు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. అలాగే క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి నీ జీవితంలో నీ విశ్వాస్యతను బట్టే నీకు తీర్పు తీర్చబడును. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యాయీరు వచ్చి, అయా నా బిడ్డ చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది, నువ్వు రాన్నప్పుడు నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. దేవుని యొక్క మాట మీద నమ్మిక ఉంచినటువంటి యాయీరు కుమార్తె ఆయన విశ్వాసాన్ని బట్టి లేపబడింది. 12 సంవత్సరాలు రక్తస్రావంలో ఉన్న స్త్రీ ఆమె విశ్వాస్యతను బట్టి ఆమెకు తీర్పు తీర్చబడి స్వస్థత పొందుకొని ఉంది. ఈరోజు నీ విశ్వాస్యతను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. అది మంచి అయినా చెడైనా నీ జీవితంలో ఒక మంచి కార్యము జరగాలంటే మంచి హృదయము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీకు ఆయన తీర్పులో మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతే విధవరాలికి న్యాయము తీర్చినప్పుడు మన దేవుడు న్యాయాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, సార్వభౌమాధికారి. ఆయన యొక్క న్యాయంలో తప్పిదం ఉండదు. నీ విశ్వాస్యతను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నీవు అనేక రకాలైన కఠినమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నావా? విశ్వాసం ఉంచు. విశ్వాసమును బట్టే శారా గర్భము తెరవబడిందండి. ఎంతో వేదన చెంది ఉంటుంది, ఎంతో కన్నీరు కార్చి ఉంటుంది. మరి ఆమె యొక్క విశ్వాస్యతను బట్టి ఆమెకు వాగ్దాన పుత్రుడు అనుగ్రహించబడ్డాడు. హన్నా కూడా అంతే, బహు దుఃఖాక్రాంతురాలై ఆమె విశ్వాస్యతను బట్టి వేడుకున్నప్పుడు ఆమెకు తీర్పు తీర్చబడింది. చక్కని ప్రవక్త ఆమె గర్భములో రూపింపబడి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడినటువంటి ప్రవక్తల్ని పొందుకున్న భక్తుల్ని మనము చూస్తూ ఉన్నాం. అట్టి విశ్వాస్యత మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మనము పొందుకొనవలసినటువంటి మేలుతో పాటు ఆయన యొక్క తీర్పు అనేది మనలో ఉంటుంది. కనుక నీ విశ్వాస్యతను బట్టి నీకు ఆయన తీర్పు తీర్చును. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, అయా ఈనాటి మా విశ్వాస్యతను బట్టి నీవు తీర్పు తీరుస్తానని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ మీద విశ్వాసము ప్రజలకు నిరంతరము అయ్యా అధికమవునట్లు సహాయము దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని, నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి విడుదల ఉంటుందని విశ్వసించే మనస్సును పుట్టించండి. అయ్యా అల్ప విశ్వాసమును కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అనేక రకాల వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలయ్యా, వారి విశ్వాస్యతను బట్టి అమ్మ నీ విశ్వాసమే నేను స్వస్థపరచునని నాయన నీవు ఆనాడు పలికినటువంటి మాట ఈనాడు కూడా మేము నమ్మగలిగే కృపనివ్వయ్యా. మా విశ్వాస్యతను బట్టి మాకు స్వస్థతలు, విడుదలలు, ఆరోగ్యాలు అయ్యా అనేక రకాలైన మేలులు జరుగుతాయని మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈరోజు అనారోగ్యంగా ఉన్న బిడ్డలయ్యా, అయ్యా షుగరు, బీపీ, థైరాయిడ్, HIV, క్యాన్సర్స్, భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. ఆపరేషన్స్ క్యాన్సిల్స్ అయిపోవాలి యేసు నామములో. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, సేవకులను మీరు ఆశీర్వదించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి, వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి, మూయబడిన గర్భాలను తెరవండి, ఆయా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ఆయా ప్రైవేట్ ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి, కదలని ఫైళ్లను మీరు కదిలించండి, పడని జీతాలు త్వరగా వచ్చును గాక యేసు నామములో. ఈ వస్తున్న ఎలక్షన్స్ను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నా కుటుంబం మీద కూడా ఏ దుష్టుని ప్రభావం లేకుండా నీ పనిని ఘనంగా చేసే కృపను దయచేయమని, బైబిల్ క్విజ్ను కూడా మీరు ఆశీర్వదించే విన్నింగ్ వీడియో వచ్చుటకు నూతన బైబిల్ క్విజ్ను కూడా మీరు సిద్ధపాటు చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.